గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏదన్నా ఏంటి ఈ లవ్ స్పెషలిస్ట్, లవ్ ఫెయిల్యూర్ స్పెషలిస్ట్, ఫోక్ సింగర్ అని అంటూ ఉన్నారు. ఈ మధ్యన ఈ ట్యాగ్ వస్తుంది ఏంటి? అలా అని ఏం లేదన్నా. అంటే కాకపోతే మనం స్టార్టింగ్లో లవ్ పాటతో స్టార్ట్ అయిన జర్నీ కాబట్టి ఆ పాటలు హిట్ అవ్వడం వల్ల మనకు వచ్చే అవకాశాలన్నీ లవ్ ఫెయిల్యూర్గానే వచ్చినాయి. అమ్మ మీద వాడుతున్నా, లేకుంటే ఇంకో భక్తి పాట వాడుతున్నా, ఇంకోటి వాడుతున్నా కూడా మనకి ఎక్కువ అవకాశాలు ఇట్లే వచ్చినాయి కాబట్టి అవి ఎక్కువ చేయడం వల్ల మనకి ఇప్పుడు సాధారణంగా ఒక మనిషికి ఒక ఫేమ్ వచ్చింది అనుకో, ఇంకా అదే ఫేమ్లో చూస్తూ ఉంటారు. సో అట్లా అవకాశాలు ఎక్కువ రావడం వల్ల పాటలు కూడా అట్లే హిట్ కావడం వల్ల అట్లా అంటారు. ఓకే, నో ప్రాబ్లం. అంటే మీ వాయిస్ మేబీ ఆ లవ్ ఫెయిల్యూర్ కి బాగా సెట్ అవుతుంది. వాళ్ళు ఓన్ చేసుకున్నట్టున్నారు. అంటే వాళ్ళు ఓన్ చేసుకున్నట్టు దాన్ని. మీకు నిజం చెప్పండి, మీకు ఏమన్నా లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయా? లేదన్న, అలాంటివి లేవు. కాకపోతే చిన్న చిన్న క్రషెస్ ఉంటాయి. క్రషెస్ అంటే ఫెయిల్యూర్స్ అలాంటివి ఏం లేవు. అంటే మనం స్టార్టింగ్ ఏంటంటే అలాంటి పాట చేస్తే బాగుంటుంది. అది ఎమోషన్కి సంబంధించి ప్రతి ఒక్కరికి లవ్ స్టోరీ అనో లేకుంటే ప్రతిదీ అది ఉంటుంది అని చెప్పేసి నేను ఆ పాటతో స్టార్ట్ చేసిన. మీరు భలే అన్నారు ఇప్పుడు పాయింట్, ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటాయి ఇవి అని చెప్పి. మీ లైఫ్ లో లేకుండా మీరు ఎలా పాడుతున్నారు? మీకు కూడా ఏదో ఒకటి ఉండాలి కదా, ఒకటన్నా లవ్ ఫెయిల్యూర్ మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉండాలి కదా. లేదు అన్న, ఫెయిల్యూర్స్ అయితే ఏం లేవు. జస్ట్ క్యాజువల్గా నేను అనుకొని ఈ ఇద్దరు అంటే ఎక్కువ ఇప్పుడు అమ్మ మీద ఉంటుంది ప్రేమ, తమ్ముడి మీద ఉంటుంది, అందరి మీద ఉంటుంది. కానీ ఇద్దరు ప్రేమికుల మధ్యలో ఉండేది అది వేరే. సో ఆ ఎమోషన్లో పాట చేస్తే అందరి కనెక్ట్ అవుతున్న విధానంలో చేయాల్సి వచ్చింది. సో అట్లా జనరల్లీ చాలా ఇన్వాల్వ్ అయి పాడుతూ ఉంటారు. మీరు చాలా ఇన్వాల్వ్ అయి పాడుతున్నప్పుడు ఏదైనా ఒకసారి ఇమాజిన్ చేసుకుంటారా? ఒక ఫిక్షనల్ స్టోరీని కానీ ఇమాజిన్ చేసుకుని లవ్ ఫెయిల్యూర్ మీరే చెందినట్టు ఇమాజిన్ చేసుకుని ఆ ఫీల్డ్లో పాడుతూ ఉంటారా? 100%. ఈ విషయంలో మాత్రం మీరు అన్నట్టుగా ఫెయిల్యూర్ అవ్వాల్సి వెళ్తాయి. ఎందుకంటే ఖచ్చితంగా మనం అలాంటి ఆ ఎమోషన్లోకి, ఆ బాధలోకి, ఆ గాథలోకి వెళ్ళకుంటే మనకు అది రాదు, డెప్త్ ఖచ్చితంగా రాదు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ పాట వేరు, ఒక ఎమోషనల్ పాట వేరు, ఒక వేరే టైప్ ఆఫ్ పాట వేరు. సో ఇలాంటి పాటలు ఏంటంటే ఖచ్చితంగా మనం ఆ ఎమోషన్లోకి వెళ్తే తప్ప రావు. అంటే ఫేస్ రీడింగ్ కూడా మారిపోతుంది. అవును, ఇప్పుడు కొన్ని మాస్ సాంగ్స్ ఉంటాయి, అది వేరు. ఇట్లా మనం మాస్ సాంగ్స్ వాడుతున్నప్పుడు, అది జోస్ సాంగ్స్ వాడుతున్నప్పుడు వేరు. కానీ ఖచ్చితంగా లవ్ సాంగ్స్ వాడినప్పుడు ఆటోమేటిక్ మన ఫేస్ చేంజ్ అవుతుంది. ఆ ఎమోషన్లోకి వెళ్ళాల్సిందే ఖచ్చితంగా. అది మాత్రం ఆ విషయంలో మాత్రం కన్ఫర్మ్. ఓకే, మేము ఆ ఎమోషన్లోకి వెళ్ళాలనుకుంటున్నాం. ఒక మంచి లిరిక్ పాడితే మేము ఆ ఎమోషన్లోకి వెళ్ళి మనం ఇంటర్వ్యూలో కంటిన్యూ చేద్దాం. అయ్యో తప్పకుండా. గాయాలు చేసావు ఈ జన్మకు, భారాన్ని చేసావు నా జన్మకు, బంధాన్ని తెంపావు ఈ జన్మకు, మరుపంటూ రాదమ్మా ఏ జన్మకు, మారిపోయావే ఓ పిల్ల, మర్చిపోయావే నన్నిల్లా, గుర్తుకొచ్చినప్పుడల్లా ఓ గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె లాగుతుందే ఓ పిల్ల, నువ్వు లేవన్న బాధ, రావన్న బాధ సంపుతుందే మళ్ళా, గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె లాగుతుందే ఓ పిల్ల, నువ్వు లేవన్న బాధ, రావన్న బాధ సంపుతుందే మళ్ళా, ఏం చేశానే నేనే నేరం, నేనేం చేశానే నీకే ద్రోహం, ఏం చేశానే నేనే నేరం, నేనేం చేశానే నీకే ద్రోహం, నువ్వంటే పిచ్చే నీకోసం సచ్చే ప్రాణమే నాది కాదా, ఊరంచు వాగుల్లో అలల నడుమ నేనిదుతుండంగ ఈత, వాగంత పొంగొచ్చి నే కొట్టుకెళ్తుంటే నన్ను చూసి పెట్టిన కూత, గుర్తుకొచ్చినప్పుడల్లా ఓ ఎమోషన్లోకి నిజంగా తీసుకెళ్ళిపోయారు. కాకపోతే అంటే ఈ నువ్వంటే పిచ్చే అక్కడ నుంచి ఆ లిరిక్ పర్టికులర్ గా ఇన్స్టా రీల్స్ లో ఎంత వైరల్ అయిందనే పడకుండా డైరెక్ట్ ఆ బిట్ వాడినా. 2 years బ్యాక్ నుంచి బాగా వైరల్ అయింది. ఆ టైంలో ఏమనుకున్నారు అంటే మీరు పాడిన పాట మొత్తం ఎక్కడ చూసినా అదే రీల్ కనిపించడం, ఎవరో పెద్ద పెద్ద సెలబ్రిటీ. అవునవును, చాలా మంది వెబ్సైట్స్ వాళ్ళు కూడా రాశారు. ఒక సాధారణ సింగర్ పాడితే ఓన్లీ స్టూడియో వెర్షన్ 100 మిలియన్లా 89 మిలియన్ ఉంటుంది, 86 మిలియన్ ఉంటుంది. సో మన గురించి వార్తలు రాయడం కానీ, తర్వాత
వైరల్ కావడం కానీ, ప్రతి సందర్భంలో మన ఊర్లో చెప్పడం కానీ, తర్వాత అదే టైంలో వర్షాకాలం ఆ పిల్లోళ్ళు ఈతలు కొట్టుకుంటూ, కొందరు చేతులు కోసుకుంటూ, అంటే ప్రేమలో ఆ పలు విధాలుగా ఆ పాటను వాళ్ళు ఇది చేసుకున్నారు. సో మంచిగా అనిపించింది, ఎందుకంటే మనం చేసిన పాట అందరు ఓన్ చేసుకున్నారంటే వాళ్ళకి బాగా నచ్చి ఉంటుంది. అంటే పర్సనల్గా వాళ్ళకి ఎంతో ఎక్కుంటే అంత ఓన్ చేసుకోలేదు. సో అది నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది, మంచి గుర్తింపు తెచ్చింది ఆ పాట. నా కెరీర్లో ఫస్ట్ పాట అది. సో ఇప్పుడు మీకు నార్మల్గా ఒక 1 million అనేది పెద్ద నెంబర్ కొంతమందికి. ఇప్పుడు మీరు 100 million చూసిన ఆ నెంబర్ని కూడా చూసారు మీ లైఫ్. బట్ ఈ నెంబర్కి చూడకముందు అసలు రాము ఫోక్ సింగర్ రాము అనబడకే ముందు రాము అంటే ఎవరు, ఎలా వచ్చారు అసలు? అన్న మాది వచ్చేసి ఇక్కడ నిడదవెల్లి అనే విలేజ్ ఉంటుంది, రంగారెడ్డి జిల్లా. ఓకే. ఒక మామూలు ఊరే. సో ఆ ఊరిలో నుంచి నేను మా బ్రదర్ లక్ష్మణ్, తను బుల్లెట్ బ్యాండ్ సాంగ్స్ అవి ఇవి రాశాడు. సో మా పాటలన్నీ అతనే, ఇద్దరం కలిసి రాసుకుంటాం, పాడతాం అన్నీ. అయితే అలాంటి తరుణంలో పాటల మీద అంటే స్కూల్లో వాడుకునే వాళ్ళం. స్కూల్లో పాడుతూ అట్లా, తర్వాత 10th క్లాస్లో, ఇంటర్లో అలా పాడుతూ ఏదో ఒక రోజు మనం సినిమాలకు వెళ్ళాలి. సో మన గాత్రం ఓన్లీ ఊరి వరకు, ఏ క్లాస్ వరకు, ఏ గుడి వరకు, ఏ చెట్టు వరకు పరిమితం కావద్దు. సో మన వాయిస్ అనేది మొత్తం యూనిక్ అయిపోవాలని చెప్పేసి ఆ రోజు నుంచే ఇద్దరం కంకణం కట్టుకొని ఈ కృష్ణనార్ వైపు, పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ల వైపు ప్రయత్నాలు చేసేవాళ్ళం. సో ఆ తరుణంలో ఇంకా ప్రయత్నాలు చేస్తూ బాగా తిరిగాం, చాలా ఆఫీసులు వస్తూ తిరిగాం. అదే మూమెంట్లో జియో రావడం, ఇంటర్నెట్ అంతా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవడం, యూట్యూబ్ అంతా ఇంకా ఫామ్ అయిపోవడం. ఆ టైంలో ఇంకా ఆల్బమ్స్ కోసం అని ప్రయత్నంలో ఉన్న డిఆర్ సునీల్ గారు మాకు పరిచయం అయ్యారు. అతనికి అంతకుముందే చాలా ఆల్బమ్స్ చేస్తున్నాడు. సో నేను ఏదో ఒక రోజు బోలే సార్ వాళ్ళ స్టూడియోలో ఒక పాట వినిపించాను అతనికి. అదే ఈ నువ్వంటే పిచ్చి పాటని వినిపిస్తే, పాట నాకు నచ్చింది రాము, చాలా బాగుంది అని చెప్పేసి ఆయన మరి ఎందుకు ఎక్కిందో తెలియదు. ఆయన మొత్తం జిలేలమ్మ జిట్ట అంటే మొత్తం మాస్ పర్పస్లో ఉంటాడు ఆయన. కానీ ఈ లవ్ పాటను ఫస్ట్ నమ్మింది ఆయన్నే. నిజంగా చెప్పాలంటే ఒక విధంగా నా కెరీర్కు ఆయన్నే తొలి అవకాశం. ఇంతమంది ప్రయాణంలో, ఇంతమంది జర్నీలో మొదటి అవకాశం అంటే మరి నాకు ఇచ్చింది అయితే ఆయనే. అక్కడ నుంచి స్టార్ట్ అయిన జీవితమే ఈ రోజు ఇంతవరకు వచ్చింది. సో ఆయనకి ఎప్పుడైనా నా కృతజ్ఞత, నా యొక్క ప్రేమ అనేది ఉంటుంది. సో ఆయన ఆ పాటను తీసుకొని ఇంకా ఆ పాటను రికార్డ్ చేయించి, ఆ పాట మళ్ళీ వదిలాక మొత్తం కొన్ని రోజుల తర్వాత వైరల్ గా స్టార్ట్ కావడం. అంతకన్నా ముందు గాయపడిన మనసు నాది అని ఒకటి ఉంటుంది, అది 100 million, అది కూడా మంచి పేరు వచ్చింది. కానీ ఈ బ్లాస్ట్ కాలే, అంటే గాయపడిన మనసు నాదిలే 100 million, అంటే కొంతవరకు పేరు వచ్చింది. నువ్వంటే పిచ్చి కొంతవరకు వచ్చింది, అంటే ఒక 50% వచ్చింది. అల్లా ఇక బ్లాస్ట్ కానీ అన్ని 100 million మొత్తం ఇక అట్లా స్టెప్ బై స్టెప్ వెళ్తూ మొత్తం ఇక వైరల్ స్టార్ట్ అయిపోయినాయి. సో అప్పుడు మనకు యూట్యూబ్ నుంచి 10 మంది అవకాశాలు రావడం, ప్రొడ్యూసర్లు రావడం, అవకాశాలు ఇవ్వడం, తర్వాత మేము ఓన్ ఛానల్ పెట్టుకోవడం, వాళ్ళ ఛానల్ గీయడం, ఇట్లా మొత్తం సినిమాలో పాడితే రాని పేరు, సినిమాలో చేస్తే రాని పేరు మాకు యూట్యూబ్లోనే వచ్చింది. మేము సినిమాలో చూడని డబ్బు కూడా మేము యూట్యూబ్లోనే చూస్తాం. అంటే బేసికల్లీ ఇప్పుడు ఒక్కొక్క పాట ఆ టైంలో మీరు ఒక 25,000 ఖర్చు పెట్టాలన్నా చాలా పాపం కష్టార్జితం. ప్రొడ్యూసర్, మీకు పెట్టే ప్రొడ్యూసర్ కూడా ఏమీ ఆశించకుండా పెట్టినట్టు లెక్క. బట్ ఇప్పుడు రిజల్ట్ చూస్తే ఏంటి 13 కోట్లు 15 కోట్లు ఇలాంటి వ్యూస్ చూస్తున్నప్పుడు మీరు హైయెస్ట్ ఎంత వచ్చి ఉంటుందో ఒక పాటకి చెప్పండి అసలు. బేసిక్ నా పాటగా రెవెన్యూ అంటున్నా, రెవెన్యూ ఒక్క పాటకు నాకు తెలిసి 1,80,00,000. ఎంత ఖర్చు పెట్టుంటారు దానికి? మా అంటే అప్పుడున్న పరిస్థితిలో 7 సంవత్సరాల కింద అంతే, ఎంత తిరిగినా 50,000 అయితే ఖర్చు కాలేదు. అది ఇప్పుడున్న పరిస్థితిలో ఒక 3-4 లక్షల నుంచి 4 లక్షల హైయెస్ట్. సో అంతే, ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 300 రెట్లు వచ్చింది. చాలా ప్రొడ్యూసర్లు మస్తు బాగుపడ్డారు, ఎందుకని చెప్పాలి. కానీ మేము ఇచ్చిన పాటలలో ప్రొడ్యూసర్లు బ్రహ్మాండంగా హ్యాపీగా బాగుపడ్డారు. అందరు కాదు, స్టార్టింగ్ ఇచ్చిన మొదట్లో ఎవరికైతే మంచి ఇట్లు పడ్డాయో వాళ్ళకి మంచి పేరు, మాకు పేరు వచ్చింది, వాళ్ళకి రెవెన్యూ వచ్చింది. అట్లా అదే ఏమీ ఆశించకుండా ఒక క్రాఫ్ట్ని ఎంకరేజ్ చేద్దాం, ఒక కల్చర్ని. ఐ మీన్ జానపదం అంటే కల్చర్, మన సంస్కృతి. అయితే అప్పుడున్న పరిస్థితులు ఏంటంటేనా, ఇప్పుడు నీకు ఇండస్ట్రీకి గత 10 సంవత్సరాల బ్యాక్ ఎట్లున్నాయి పరిస్థితులు, అప్పుడు ఇంటర్నెట్ కూడా అంతంత లేదు. సో ఆ టైంలో ఏంటంటే మనకు పాట రికార్డ్ అయ్యి బయటికి రావడమే గగనం. సో ఆ టైంలో అవకాశమే ప్రధానం కాబట్టి ఏది ఇచ్చినా తీసుకొని
ఇట్లా కళ్ళకు అద్దుకొని తీసుకున్నట్టు అయిపోయింది అప్పుడు పరిస్థితులు. సో ఆ టైంలో ఇచ్చినవన్నీ మైల్ స్టోన్సే. అవును. అట్లా ఆ పాటలు వర్కౌట్ అవ్వడం, వాళ్ళకి మంచి రెవెన్యూ రావడం, ఇక అది వాళ్ళు కూడా మనకు పెద్ద ఎత్తున కాకుండా సరే అనుకున్న రెమ్యునేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఏమి ఇబ్బంది పెట్టలేదు. కోవిడ్ మీకు ఎంతో కొంత మేలు చేసిందని అనిపిస్తుందా? బికాస్ సోషల్ మీడియా రావడం వల్ల, ఈ సోషల్ మీడియా 100% పెరగడం వల్ల మీరు ట్రెండ్ అవుతా వచ్చారు. 100%. ఎందుకంటే అన్న ఇప్పుడు ప్రతి ఒక్క కళాకారుడు సినిమా అంటే సినిమానే నమ్ముకొని ఉండాలంటే నిజంగా అవకాశాలు వస్తాయా మీకు తెలుసు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ఏ కథ పట్టుకోనో, ఏ ఒక్క హీరో అవుదామని చెప్పేసో, ఒక కామెడీ ఏదైనా ప్రతి ఒక్కరు వచ్చేవాళ్ళే. సో అందరికీ సినిమానే వేదిక కాదు కదా. సో ఈ సోషల్ మీడియా ఉండడం, ఈ యూట్యూబ్ ఉండడం చాలా ప్లేస్. ఎందుకంటే ఆ సినిమా అనేది లాంగ్ పీరియడ్, ఎప్పుడు జరుగుతుందో తెలియదు. సో దానికోసం వెయిట్ చేయాలి. సో ఈ సోషల్ మీడియా ఏంటంటే ఓవర్ నైట్లో స్టార్ కావచ్చు. సో ఇది అందరికీ షార్ట్ టైంలో ఏ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, ఏ ప్లే ఏది అవసరం లేదు. సో మనకు టాలెంట్ ఉంటే దానికి కూడా కొంచెం ఆవగించేంత అదృష్టం ఉంటే ఖచ్చితంగా ఇందులో మంచి సక్సెస్ చూడొచ్చు. ఓకే. సో బేసికల్లీ ఐ మీన్ 10 ఏళ్ల క్రితం అన్నారు. ఐ మీన్ మీరు ఏదైనా ఈ టైంలో ఇప్పుడు మిమ్మల్ని అయిపోయి ఫోక్ సింగర్ రాము గారు అంటే అందరూ గుర్తుపడతారు. ఈ పాట చూసిన వాళ్ళు మేము బయట కనిపిస్తే ఏ అన్న ఎలా ఉన్నావు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఈవెన్ మీ బ్రదర్ బుల్లెట్ బండి లక్ష్మణ్ కూడా, ఆయన కూడా సూపర్ ఫేమస్ అయిపోయారు. బట్ ఏదైనా ఇండస్ట్రీ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు బికాస్ మీరు పట్టుకున్నది జానపదం అనేది మన సంస్కృతి, మనకు అదొక ఆస్తి అని ఫీల్ అవుతాం బేసికల్లీ. బట్ దాన్ని ఆదరించే రోజులైతే ఇప్పుడు వస్తున్నాయి కానీ అప్పుడు లేవు. అందరూ ఆదరించేవారు కాదు, ఒక పర్టికులర్ టేస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే. సో ఏమన్నా అవమానాలు ఎందుకు ఇది అని చెప్పి మీ ఎదురుగుండా అనడం, వద్దు దీనికి అంత ఏం రాదు అని చెప్పి మిమ్మల్ని కొంచెం రిజెక్ట్ చేసినట్లు, ఇలాంటి ఏమన్నా అవమానాలు ఎదుర్కొన్నారు? సినిమా పరంగా చాలా అవమానాలు అన్న. ఎందుకంటే మేము చాలా పెద్ద పెద్దలకు తెలుసు, ఈ ఇంటర్వ్యూ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా పెద్ద వాళ్ళకి మేము తెలుసు. వాళ్ళకు మేమిద్దరం కూర్చొని టేబుల్ మీద పాటలు వినిపించిన సందర్భాలు చాలా పెద్ద స్టార్ డైరెక్టర్లకు. సో సరే ఆ టైంలో అంటే మనం చిన్నగా అనిపించినాం. సో నమ్మే అవకాశం ఇవ్వలేదు. సో ఇప్పటికైనా మనం ఇంత పెద్ద ఇన్ని మిలియన్స్ ఆఫ్ ఇన్ని మైల్ స్టోన్స్ దాటుకొని పోతున్నప్పటికి కూడా ఇంకా ఇప్పటికీ అదే సిచ్యువేషన్ ఉంది. సో ప్రజల పరంగా యూట్యూబ్ పరంగా మాకు మంచిగానే ఉంది, కానీ సినిమా పరంగా అవకాశాలు అనేది చాలా ఇబ్బందిగానే ఉంది. ఇప్పటికీ అలాగనే ఉంది. బట్ మీరు పాడిన పాటల్ని బాగా సూపర్ హిట్ అయిన కొన్ని పాటల్ని వాళ్ళు రీమిక్స్ చేసి వాడుకుంటున్నారు. అవును, అడిగిరు రైట్స్ అడిగి వాడుకున్నారు. ఓకే, అలా పాత పాటను రీమిక్స్ చేసుకునే బదులు ఒక కొత్త ఒరిజినల్ ఫోక్ సాంగ్ ని ఎంకరేజ్ చేసి మా సినిమాలో ఒక పాట ఫోక్ సాంగ్ పెడతాం అని ఎంకరేజ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది కదా. ఈ ఆలోచన మీకుంది నాకుందన్న, కానీ వాళ్ళకుంటే నేను 100% చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఒక్క నాట్ ఓన్లీ లవ్ సాంగ్, నేను మాస్ సాంగ్ అని ఇవ్వగలను, ఐటెం సాంగ్ అని ఇవ్వగలను, ఎనీ టైప్ ఆఫ్ సాంగ్ నేను ట్యూన్ చేసి ఇవ్వగలను. ఇప్పటికీ ఆ అవకాశం నాకు గనుక నమ్మి గనక ఏ డైరెక్టర్ ఇచ్చినా 100% మీరే చూశారు. ఒక నార్మల్ సాంగ్నే 100 మిలియన్లు తీసుకెళ్ళి ఎంతో రెవెన్యూ చూపించినటువంటి బ్రదర్స్. అంటే ఇదేదో గొప్పగా చెప్పట్లేదు. సో సినిమా కనుక మాకు నమ్మిస్తే 100% మేము ప్రూవ్ చేసుకుంటాం. తిరిగామన్నా, చాలా చోట్ల తిరిగాము. అంటే తిరిగిన ప్రతి చోట అవమానమే. అంటే ఈ సినిమాకు వేరే వాళ్ళు రాస్తున్నారు, ఈ సినిమాకి వేరే వాళ్ళు ఏ తమ్ముడు బాగున్నావు, నీ సాంగ్స్ చాలా బాగున్నాయి, ఇంటాను చాలా బాగున్నావు అన్నీ అంటారు. కానీ అవకాశాన్ని విషయంలో మాత్రం చెప్తా తమ్ముడు టచ్లో ఉన్నాం. అంటే ఎవరిని నేను కించపరచట్లే, వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టట్లే. అంటే ఒక 100 కోట్ల సినిమాలో మన పాటనే ఉండాలనుకోవడం కూడా మన మూర్ఖత్వమే. అంటే ఉండాలని ఆశ ఉంటుంది. సో ఆయనకు మనలాంటి వాళ్ళకి ఇవ్వాలనే మనసు ఉండాలి. సో ఎంత మనిషి నాటు పాట జానపదంలోకి ఏమన్నా వస్తుందా, కొంచెం ఆ కోవకి ఏమన్నా చెందుద్దా? బికాజ్ కొంచెం వినడానికి వినసొంపుగా అలాగే అనిపిస్తూ ఉంటుంది. లేదు, అది సినిమాటిక్. అది జస్ట్ నాట్ అనే పదం ఉంది కాబట్టి దాని జానపద లిరిక్స్ కొంచెం చంద్రబోస్ గారు రాసిన లిరిక్స్ జానపద ఫ్లేవర్ లో ఉంటాయి. పొలంగట్లు దుబ్బెలోన పోలేరమ్మ, ఇవన్నీ నాటుకు అంటే జానపద నేపథ్యంలో సాగినటువంటి పాట. ట్యూనింగ్ మాత్రం మొత్తం సినిమా స్టైల్లో ఉంటుంది, సినిమా స్టైల్లో ఉంటుంది. అంటే మీరు ఓన్లీ జానపదమే పాడదామని ఫిక్స్ అయ్యారా? లేదు బయట నార్మల్ సాంగ్స్ ఏమన్నా వస్తే పాడతారా? అన్ని పాడతాను. నేను ఈవెంట్లకు వెళ్తాను, నేను పెళ్లి పాటలు పాడతాను, ఆర్కెస్ట్రా పాటలు పాడతాను, అన్ని పాడతా. సో నాకు ఫేమ్ ఈ విధంగా ఉండొచ్చు, కానీ నేను అన్ని టచ్ చేయగలుగుతాను. ఇప్పుడు నా ఇన్స్టా కనుక చూసినట్టయితే నేను అన్ని పాటలు, ఇప్పుడు అన్ని సినిమా పాటలు కానీ ప్రతి పాటలు నువ్వు నా ఇన్స్టాలో ఉంటాయి, మీరు చూడొచ్చు.
మరి ఎప్పుడు ఈ విధంగా పాటలు పాడడానికి ఎవరిని అప్రోచ్ అవ్వలేదు? ఐ మీన్ మీరు సింగర్ కాబట్టి ఓపెన్గా ఉన్నారు కాబట్టి మీ గానం గురించి, ఐ మీన్ మీ వాయిస్ గురించి చాలా మంది అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. డీప్ వాయిస్ ఉంది. ఐ మీన్ నార్మల్ సాంగ్ దాన్ని ఏమంటారు, బీట్ ఉన్న సాంగ్ పాడాలంటే ఎనర్జీ లెవెల్ ఎక్కువ ఉండాలి. బట్ ఒక డీప్ సాంగ్ పాడాలంటే దానికి ఇంకా ఎనర్జీ లెవెల్ ఉండాలి, బ్రీతింగ్ ఎక్కువ కంట్రోల్. మీరు అలాంటి కంట్రోల్, అంత మంచి వాయిస్ ఉన్నప్పుడు ఎవరు మీకు అవకాశాలు ఇవ్వలేదు ఎప్పుడు? ఏ మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు ఎవరన్నా? అంటే కొన్ని అంటే రాలే అన్న, వాస్తవంగా ఎవరు ఇవ్వలే. అంటే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారంటే వీళ్ళకి ఒక యూట్యూబ్ ఉంది, వీళ్ళే ఆర్థికంగా బాగానే సంపాదించుకుంటారు, అంటే ఇచ్చిన పాటలు మొత్తం మావే అనుకుంటారు చాలామంది. మేము ఇచ్చిన పాటలు రెవెన్యూ మొత్తం వీళ్ళకే రావచ్చు, వీళ్ళు అంతో ఆర్థికంగా బలంగానే ఉంటారులే, అంటే వీళ్ళకంటూ ఒక ప్రొఫైల్ రెడీ చేసుకోరు కదా. 100 మిలియన్లు చూసినాడు అంటే రెవెన్యూ ఏ లెవెల్ ఉంటుందిలే అని అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. సో మేము ఇచ్చింది ఏంటంటే ప్రొడ్యూసర్లకు ఇచ్చినాం. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్కి మనకు నమ్మి మనకు అవకాశం ఇచ్చిండు, ఆయన ఒక పాట చేసిన 100 మిలియన్లు కలిసి వస్తే నాకు షేర్ ఇయ్యడు కదా, మన రెమ్యునేషన్ అనేది మనకి ఇస్తాడు. కాకపోతే గుడ్ విల్ ఏదన్నా ఓ బంగారం లేకుంటే ఏదన్నా ఒక గుడ్ విల్ ఏదన్నా గిఫ్ట్లు ఇవ్వచ్చు, అంతే తప్ప మనకు అందులో వాట వేయాలని కూడా రూల్ లేదు. అట్లాంటి ఇప్పుడు బుల్లెట్ బండి పాట విషయంలో మీకు తెలుసు అది 500 మిలియన్ల ఆ రేంజ్లో వెళ్ళిపోయింది. సో లక్ష్మణ్ రెమ్యునేషన్ చూసి చెప్తే షాక్ అవుతారు, చాలా తక్కువ రెమ్యునేషన్, కానీ మరి పాట సంపాదించింది ఎంత? కోట్లు సంపాదించింది. అలాగని మేము ఆమెను వాట అడగలేం కదా. ఇప్పుడు ఆమెకి ఇవ్వాలన్నా సరే, లక్ష్మణ్ ఇంత మంచి సక్సెస్ ఇచ్చింది కాబట్టి ఆమెకి ఇవ్వాలన్న భావన ఒకటి ఉండాలి, అది లేనప్పుడు మనం ఏం చెప్తాం అంతే. బట్ ఏంటంటే అంటే మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ సాంగ్ కి మాత్రం కొంచెం ఎక్కువ ఇవ్వండి, మీరు ఆల్రెడీ అడగాలి అంతే. అది అంటే మేబీ అట్లా అనుకోవచ్చు అన్న. నేనేమంటే ఈ మన ఐడ్రీమ్ ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఇచ్చిన పాటలన్నీ ఛానల్స్ అన్ని వాళ్ళవే ఉండొచ్చు, వాళ్ళదే ఒక వ్యవస్థగా మారిపోయింది అంతే. అంటే ఆర్థికంగా బాగానే ఉండొచ్చు ఒక 5 రూపాయలు అని అనుకుంటారు. సో ఇప్పుడు మనం అంటే 100 మిలియన్లు అంటే నాన్ స్టాప్గా చాలా వ్యూవర్షిప్ ఉంది కాబట్టి, సో చిన్న వాళ్ళకి ఇద్దామన్నా కూడా వాళ్ళదే ఒక ప్రొఫైల్గా రెడీ అయిందని కూడా అనుకోవచ్చు. పెద్దవాళ్ళకి ఇవ్వాలంటే ఇంకా మన థాట్కి ఇంకా రాలేదు అనుకోవచ్చు. అంటే నేను ఇంకొకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కువగా మీకు ఇండియన్ ఐడల్, సరిగమప ఇలాగ షోస్ ఉంటాయి. ఆ షోస్ లో వాళ్ళే సింగర్స్ అవుతూ ఉంటారు. అందులో కంటెస్టెంట్స్ తర్వాత సింగర్స్ అవుతూ ఉంటారు, సినిమా పాటలు పాడుతాం. మీ వైపు నుంచి ఎందుకు రావట్లేదు? అంటే ఏమన్నా సరిగమ, ఐ మీన్ మ్యూజిక్ లెసన్స్, ఈ సరిగమలు ఇవన్నీ నేర్చుకున్న వాళ్ళకే కేవలం అందులో ఛాన్సెస్ ఉంటాయని మీరు ఏమన్నా అనుకుంటున్నారా? ఎందుకు షోస్ వెంబడి పడుతున్నారు? అంటే షోస్ అన్ని ఏంటంటే వాళ్ళ అవకాశం ఇస్తే ప్రూవ్ చేసుకున్నారు. ఇది మీరు ఓన్ గా మీరు ఒక ప్లాట్ఫామ్ ఓపెన్ ప్లాట్ఫామ్ మీరు వచ్చి ఇండిపెండెంట్ గా మీరు సక్సెస్ అయ్యి చూపించారు. మరి మీకు అవకాశాలు ఎక్కువ రావాలి కదా. అది వాళ్ళకి అంటే ఇప్పుడు నేను ఏమంటున్నానా, అలా అవకాశాలు ఇవ్వాలనే ఆలోచన వాళ్ళకు ఉండాలి. ఎందుకంటే ఎంతసేపు వాళ్ళ త్రోనే, వాళ్ళ నేతృత్వంలోనే, వాళ్ళ మనుషులే అన్నట్టుగా వాళ్ళు కాకుండా, నేను వాళ్ళ మనుషులే ఉంటారని నేను అంటలేను, మళ్ళీ ఇది వేరే విధంగా తీసుకుంటాను. నేనేమంటే ఫోక్ నుంచి కూడా పలాని ఈ పిల్లగాడు ఫేమస్ అయ్యాడు, ఈ పిల్లోని పెడితే బాగుంటుంది అనే ఆలోచన వాళ్ళకు కూడా ఉండాలి. ఇప్పుడు మనం పోయి అడుగుతామన్నా, వాళ్ళు మీరు అన్నట్టుగానే సంగీతం ఎక్కడ నేర్చుకున్నారండి, గమకాలు ఏంటండి, అదేదండి ఇదేనండి. ఇప్పుడు మన వాయిస్ ఇంత బాగుంది కాబట్టి జనాలు ఇంత లెవెల్లో చేసిర్రు. సో ఇప్పుడు సంగీతంతో పోల్చుకొని నీకు ఆ పట్ట ఉందా ఈ పట్ట ఉందా అంటే మనం ఏం చెప్పలేము. న్యాచురల్గా వచ్చేసింది సంగీతం అనేది మనకు న్యాచురల్గా వచ్చేసింది. అంతేగాని మీరు సంగీతం ఎవరి దగ్గర అభ్యసించారు, ఏం చేశారు అంటే మనం దానికి ఏం చెప్తాం. ఇప్పుడు వర్షాలలో అమ్మలక్కలు వాడుతూ ఉంటారు, వాళ్ళకి ఏ గురువు వచ్చి నేర్పించారు సంగీతం అంటే నేను తప్పుగా అనట్లేదు. సో మనం వచ్చింది ఒక మట్టి, ఒక మామూలు గ్రామం నుండి, ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినట్టు. సంగీతం ఆ సరిగమలు అన్ని సృష్టించినోడికి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. ఓపెన్ అది మీరు ఒరిజినల్ గా చూసుకున్నా, ఈవెన్ మార్క్ జకర్బర్గ్ మనోడేమి చదివేసి, నేను అదే అంటున్నా, లెజెండ్స్ ఎవరు కోర్స్ చేయలేదు, నా దృష్టిలో. సో అలాగని నేను చేయొద్దు అంటలేను. సో మాలాంటి వాళ్ళని కూడా గుర్తించండి. నేను మన మీడియా ద్వారా నేను ఏం చెప్తానంటే ఒరిజినాలిటీని కూడా గుర్తించండి. ఇప్పుడు మీరందరూ నేర్చుకొని ఉండొచ్చు, సో మనం నేర్చుకోకపోవచ్చు. సో ఈ మట్టి వాసనను కూడా గుర్తించుకోండి. ఇప్పుడు ప్రస్తుతం వెళ్తున్నది జానపదమే కదా, మట్టి వాసనే కదా. సో దాన్ని కూడా దాని సెక్షన్ ఇప్పుడు మీరు 90 మందికి వాళ్ళకి అవకాశం ఇచ్చారు, 10 మంది వీళ్ళకి ఇవ్వండి, వీళ్ళు కూడా బాగుపడతారు, వాళ్ళు బాగుపడతారు కదా. ఇది పాటే అది పాటే కదా, అందరి అన్ని వినసొంపివే కదా. సో ఇవ్వాలన్న ఆలోచన గొప్పగా ఉండాలన్నా. నేనేమంటే ఏ స్టార్ డైరెక్టర్ అయినా, ఏ మీడియా అయినా, ఏ రంగం అయినా ఒక కళాకారునికి నమ్మి ఇవ్వాలన్న ఆలోచన ఉండాలి. ఇప్పుడు మనం వెళ్తాం, చూద్దామమ్మా చెప్దామమ్మా అంటే ఎట్లా పోబుద్ది అవుతుంది, ఎట్లా జరుగుతుంది. ఇప్పుడు హిందీ సింగర్స్ ని కొంతమందిని తీసుకొచ్చి ఫోక్ సాంగ్స్ పాడిస్తున్నారు. ఎప్పటి నుంచో ఇది ట్రెండ్ ఉంది. బట్ తెలుగు వాళ్ళని మాత్రం ఎప్పుడు సినిమాల్లో నేను ఒరిజినల్ ఫోక్ సాంగ్ పెట్టిని చూడలేదు.
నాకు తెలిసి ఆ సినిమాలో నువ్వు పక్కనుంటే బాగుంటే అదేమన్నా కొంచెం ఫోక్ సాంగ్ లోకి వస్తుందేమో, కొంచెం వినసొంపుగా నువ్వు కారమెట్టి కారమెట్టి పెట్టిన కమ్మగుంట కత్తి పెట్టి గుచ్చిన సమ్మగుంట, మేబీ అది కొంచెం ఫోక్ కేటగిరీలోకి వస్తుందేమో. నేను ఎక్కువ చూడలేదు ఫోక్ సాంగ్స్, అయితే రీమిక్స్లు చూసాను తప్ప అయితే సాంగ్స్. అంటే మీరు అన్నట్టుగా ఒక విధంగా యూట్యూబ్ పరంగా బిజీ ఉన్నామన్న, సినిమాల పరంగా లేవు. సినిమాలు రావాలన్న ఆలోచనలతో అయితే ఉన్నాం మేము అవకాశాలు. అలాగని ఆఫీసుల చుట్టూ వెళ్ళట్లేదు అని కాదు, కానీ అంటే బాగా తిరిగి ఉన్నాం. సో ఈ తరుణంలో మా టైం వేస్ట్ కాకుండా మేము ఇండిపెండెంట్ ఆల్బమ్స్ చేసుకుంటూనే ఉన్నాం, దాని హిట్ అయితేనే ఉన్నాయి. సో ఏమైపోయిందంటే సినిమాకి ఇచ్చినా యూట్యూబ్కి రావాలి, అక్కడ ఇచ్చినా యూట్యూబ్కి రావాలి. మన పాట జనాల్లోకి వెళ్తే చాలు అన్నదాకా వెళ్ళిపోయారు. అది సినిమాల వస్తేనే పాటనా లేకుంటే లేదన్నంత నార్మల్ కళాకారుడు అట్లా ఊహించుకుంటుండు. సో మన పాట హిట్ అయితే చాలు. ఇప్పుడు రాను బొంబాయికి రాను ఒక పాట సినిమా కాదు, సూపర్ 200 చిల్లర పోయింది. 200 మీరు అల్లాహే అల్లా 250 తెలుసు కదా మొత్తం పాన్ ఇండియా లెవెల్లో. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు మన పార్టీని ఉంటారు. అట్లా అంటున్నా నేను. ఇప్పుడు మిమ్మల్ని సడన్ గా అడిగితే ఫోక్ సింగర్స్ ఎవరైనా సినిమాల్లోకి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారంటే ఎవరు గుర్తొస్తారు? మన చెల్లె పాడింది కదా స్వామి మౌనికయ్య, ఆమె ఒక పాట పాడింది, తర్వాత లక్ష్మి పాడింది. అదే అంటున్నా, ఇప్పుడు ఒక్క పాట పాడుంది చెల్లెలు, సూపర్ 100% నెక్స్ట్ లెవెల్ హిట్ అది పాట. సో ఇంకా తర్వాత అవకాశాలు అనేది నేను వాళ్ళిద్దరిని అయితే చూడలేదు ప్రస్తుతం అయితే. అంటే ఇప్పుడు జానపదం మీద మీకు ఎందుకు అంత ప్రేమ? అంటే మన తాతల తరం నుంచి వస్తుంది మన ఆస్తి అనే భావన ఏంటి, లేదంటే జస్ట్ మీకు సంగీతం మీద ప్రేమేనా, జానపదం మీద ఏమైనా స్పెషల్ లవ్ ఏమైనా ఉందా? అలా ఏం లేదన్నా. అంటే మనం పుట్టిన నేపథ్యం కావచ్చు, మనం పెరుగుతున్న వాతావరణం కావచ్చు. ఇప్పుడు ఒకటన్నా, ఇప్పుడు నేను ఒక మామూలు మధ్యతరగతిలో అలాంటి ఫ్యామిలీ నుంచి పుట్టినాను నేను. నాకు సంగీతం, ఈ సరిగమపాలు ఇవన్నీ నాకు నా తాత ఆ వాయిద్యుడు కాదు, మా నాన్న అది అలా నేర్పించలేదు. నా నేచర్ అంతా వేరు. కానీ నాకు పాడే ఇంట్రెస్ట్ అదంతా ఉంది. కానీ నేర్చుకోవాలంటే పెద్ద పెద్ద టౌన్లకి వెళ్ళాలంటే ఖర్చుతో కూడుకున్నట్టు అప్పుడున్న పరిస్థితుల్లో. ఇప్పుడు అందరికీ అందుబాటులో అయిపోయినాయి. సో అలాంటప్పుడు ఆ నేచర్తో ఫ్రెండ్లీ ఉండి నేర్చుకోవడమే తప్ప ఇంకా అతను పెట్టుబడి పెట్టి ఏం నేర్చుకుంటాడు సంగీతము అదంతా అట్లేం లేదు. సో అది అంతే. ఇక ఇప్పుడు మాకు మంచి సంగీత టీచర్ ఉన్నానుకో, వాళ్ళ పిల్లలు ఆటోమేటిక్గా సంగీతం నేర్చుకొని ఉంటారు. ఇప్పుడు వీళ్ళు పెరిగిన విధానం అట్లా కాదు కాబట్టి వాళ్ళు ఎట్లయితారు, వాళ్ళ నేచరే అట్లా. అంటే అంతే, వాళ్ళ యొక్క సిచ్యువేషనే అంతే. ఈ మధ్య ఈ మల్లెమాల ప్రొడక్షన్స్ లో కొంచెం ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు. లైక్ మన లక్ష్మణ్ గారిని కావచ్చు, అలాంటి కొంతమందిని మిమ్మల్ని కావచ్చు పిలుస్తూ ఉన్నారు. మీరు వెళ్ళారు, పర్ఫార్మెన్స్లు ఇచ్చారు. సో వాళ్ళు ఎంకరేజ్మెంట్ బాగుంది. ఇటువైపు బిగ్ బాస్ ఒకటి ఉంది. బిగ్ బాస్ లో ఎంకరేజ్మెంట్ ఎంతవరకు ఉంది? అంటే బోలే గారు ఎక్సెప్ట్ బోలే గారు ఇంకెవరన్నా మన ఫోక్ సింగింగ్ నుంచి వెళ్ళి సక్సెస్ అయిన వాళ్ళు ఏమైనా ప్లాట్ఫామ్ ఇచ్చినట్టు ఏమన్నా మీకు ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాయి? నేనైతే వెళ్ళానంతవరకు అయితే ఏమో ఉండొచ్చు. బిగ్ బాస్ అందరినీ చేరదీస్తుంది కాబట్టి సో ఆలోచన పెట్టొచ్చు బిగ్ బాస్ అనేది. ఇప్పుడు ఎట్లంటే బోలే సార్ కూడా ఒక ఫోక్ నుంచి వచ్చిన వ్యక్తి, ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కూడా అలాంటి వీటి నుంచి వచ్చిన వ్యక్తి. సో చూస్తుండొచ్చు. అంటే వాళ్ళు సెర్చ్ చేయాలి, ఈ అబ్బాయి అయితే బాగుంటుంది, ఈ వాయిస్ అయితే బాగుంటుంది. అంటే ఒక క్రైటీరియా తీసుకునేవారు. ఎలా అంటే ఇప్పుడు సీరియల్ యాక్టర్స్, సినిమా యాక్టర్స్, సింగర్స్ ఇవన్నీ మీరు చూసేవారు. ప్రతి సీజన్ లో కూడా ఒక సింగర్ ఉండేవాడు మినిమం, ఒక జర్నలిస్ట్ ఉండేవాడు, ఒక టీవీ ఫిగర్. జర్నలిస్ట్ మీన్స్ ఒక న్యూస్ ఛానల్ నుంచి కావచ్చు, ఎంటర్టైన్మెంట్ ఛానల్ నుంచి కావచ్చు. సీరియల్ ఆర్టిస్టులు ఖచ్చితంగా ఉండేవారు, సింగర్స్ ఉండేవారు, డాన్సర్స్ ఉండేవారు. ఇలా అన్ని క్రైటీరియాలు తీసుకున్నప్పుడు ఒక ఫోక్ సింగర్ అనేది కూడా ఒక 2-3 సీజన్లో వరుసగా తీసుకుంటే ఒక ఫోక్ సింగర్ కూడా వెలుగులోకి వస్తాడు కదా, ఈ కల్చర్ కూడా ముందుకు వెళ్తుంది కదా. అవును, మంచి ఆలోచన అన్న, సూపర్. ఇది ఐ డ్రీమ్ ద్వారా మీకు నిజంగా నేను మంచి ఆలోచన, ఇది మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. అంటే బిగ్ బాస్ అట్లా ఆలోచించాలన్నా. ఇప్పుడు పాడేవాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు చాలా మంది వాళ్ళు సెర్చ్ చేస్తే ఎవరి వ్యూవర్షిప్ ఎట్లుంది, ఎవరి ఫేమ్ ఎట్లుంది అనేది తెలిసిపోతుంది. సో అట్లా ఎంకరేజ్మెంట్ చేస్తే బాగుంటుంది. బిగ్ బాస్కు చేస్తే అయితే మంచిగానే ఉంటుంది, వస్తారు. అంటే ఒక నార్మల్ సింగర్కి లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం, లైఫ్ ఇచ్చింది అయితే బిగ్ బాస్. సో ఆ దిశగా బిగ్ బాస్ టీం ఆలోచన చేయాలి.
సో ఇప్పుడు ఆ అల్లాహే అల్లా సాంగ్ తీసుకుంటే పైకి అల్లాహే అల్లా కనిపిస్తుంది కానీ అది మొత్తం ఐ మీన్ ఆ లిరిక్స్ మొత్తం ఒక అమ్మాయిని ప్రైజ్ చేస్తూ ఉంటది అన్న. ఇప్పుడు అమ్మాయి గొప్పతనం గురించి, ఇప్పుడు అమ్మాయి మీ ఇద్దరికి ఉన్న బాండింగ్ వల్లే మీరు అక్కడ అల్లాహే అల్లా అని చెప్పి మధ్యలో ఒకసారి అల్లాని తలుచుకున్నట్టు ఉంటది. ఒకసారి పాడండి ఆ సాంగ్. కన్నులే చూసిననే నీ అందాన్ని చూసి ప్రేమించలేదే, మనసునే చూసిననే నీ మనసులోన చోటు నోచలేదే, షురుమా పెట్టిన కన్నులతో నన్ను చూసే రోజు, ఎర్రగా పండిన పేదాలతో నన్ను పిలిచే రోజు, ఏ దుఆ మిల్ జయే వఫా హే తో అల్లహే అల్లా, ఆ అందాల కన్నుల కన్నీళ్లకు అల్లహే అల్లా, నేను కారణమవ్వను ఏ జన్మకు అల్లహే అల్లా, ఆ అందాల పెదవుల చిరునవ్వుకు అల్లహే అల్లా, నేను కారణమవుతానే ప్రతి జన్మకు, రంగుల కొంగు నిండుగా కప్పి వస్తుంటే నువ్వు దర్గకి, అల్లా పిలిచిండా అనిపించేనే పిల్ల, నాదానివాని నాడలు కట్టి తీర్చానులే మొక్కుని, అల్లా కలిపేనే మన బంధమే పిల్ల, నల్లని ముసుగులో తెల్లని మనసుతో నిండుకున్నవే నా నిండు జన్మలో, ఆసుమా మేలే నజుమా అందదే, ఏ దుఆ మిల్ జయే వఫా హే తో అల్లహే అల్లా, ఆ అందాల కన్నుల కన్నీళ్లకు అల్లహే అల్లా, నేను కారణమవ్వని ఏ జన్మకు. సూపర్ సూపర్, థ్యాంక్ యూ. ఓకే. అంటే ఇప్పుడు స్టార్టింగ్ ఇప్పుడైతే నాకు తెలిసి బాగా మీ లైఫ్ మీరు ఓన్గా కూడా ప్రొడక్షన్ పెట్టుకుంటున్నారు, మీరు ఓన్గా ఇప్పటి నుంచి మీరే లిరిక్స్ రాసుకుంటున్నారు, మీరే డైరెక్ట్ చేసుకుంటున్నారు, మీరే యాక్ట్ చేస్తున్నారు, అన్ని మల్టిపుల్ టాస్క్, మొత్తం మల్టీ టాస్కింగ్ అంతా చేసుకుంటున్నారు. బట్ థింగ్ ఏంటంటే కొన్ని రోజుల ముందు మీకు గెట్ ఆన్ అవడానికి అంటే వరుసగా పాటలు మీరు నెలకు ఒక 2 పాటలు పాడే సిచ్యువేషన్ అయితే ఉండేది కాదు. అలాంటి రోజులు ఉన్నాయి. అలాంటి టైంలో ఏం చేసేవారు? బికాస్ ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులు పడి ఉంటారు. ఒక పాట వచ్చేది, ఈ రోజు సక్సెస్ అయ్యి ఈ రోజు మీ దగ్గరికి అన్ని వస్తున్నాయి దగ్గరికి, ఇంకా ముందు ఇంకా మంచి రోజులు ఉన్నాయి. బట్ ఒకనొకప్పుడు బ్యాడ్ ఫేస్ ఒకటి నడిచింది. అవును, ఏంటి ఆ టైంలో ఎలా గెట్ ఆన్ అయ్యేవారు? అయితే ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మేము ఏంటంటే షూటింగ్లో పనికి వెళ్ళామన్న, చాలా పనులకు వెళ్ళాం. అవి మన సెట్ బాయ్గా పోయాను, మేకప్ ఆర్టిస్ట్గా పోయాను, హీరోనికి అసిస్టెంట్గా పోయాను, చాలా పనులు చేశాను అన్న. అంటే ఇక అవన్నీ నాకేం మనసు అంటే కేవలం అవకాశాల కోసమే వెళ్ళేవాడిని. అలాగైనా వాళ్ళకి దగ్గర అవుతానేమో, అలాగైనా వాళ్ళు నన్ను చేరదీస్తారేమో అన్న లెక్కలో వెళ్ళేవాడిని. సో ఎక్కడ పోయినా మనకు చేదు అనుభవమే. సో చెప్తున్నా కదా, అట్లా కొన్నేళ్ళు ఒక 5 సంవత్సరాలు ఏకదాటిగా ఏ వర్క్ పడితే ఆ వర్క్ చేసేవాళ్ళం. గడవడానికి చాలా ఇబ్బంది అయిపోయేది. రూమ్ రెంట్లు కట్టుకునే వాళ్ళం కాదు, చాలా కష్టాలు పడి రూమ్ రెంట్లు కట్టుకొని ఆ టైంలో కూడా అంతో కొంత డబ్బు పోగు చేసి ఇంటికి పంపేవాళ్ళం. సో ఏమంట జియో లైమ్లైట్లోకి వచ్చిందో, యూట్యూబ్ ఫామ్ అయిందో, అక్కడి నుంచి వెనుక తిరిగి చూసుకోలేన్నా. ఈరోజు ఇంత హ్యాపీగా ఇక్కడ నించున్నానన్నా, ఒక కార్లో తిరుగుతున్నానన్న, ఒక ఇల్లు కొనుక్కున్నానన్నా, నేను ఇంత హ్యాపీగా ఉన్నానంటే యూట్యూబే అన్న, రియల్గా చెప్తున్నా. తెలియకుండా అంబానీకి థ్యాంక్స్ చెప్పేశారు. అంటే అంతకన్నా ముందు ఇంటర్నెట్ ఉంది, కానీ మనం ఇంటర్నెట్ జస్ట్ డాటా ఆన్ చేయాలంటేనే భయపడేవాళ్ళం. ఇప్పుడు మొత్తం 3K 4K. ఎప్పుడైనా ఎవరినైనా అనుకున్నారా నా విలువ నీకు భవిష్యత్తులో తెలుస్తుంది? బికాజ్ మీరు సెట్ బాయ్గా వెళ్ళినప్పుడు, మేకప్ ఆర్టిస్ట్కి వెళ్ళినప్పుడు, ఇలా చిన్న చిన్న రోల్స్కి వెళ్తున్నప్పుడు కొంతమంది మిమ్మల్ని చాలా కొంచెం హీనంగా ట్రీట్ చేసిన 100% చూసారు. అప్పుడు ఎప్పుడైనా అనుకున్నారా నా విలువ నీకు తెలుస్తుంది, ఒక 5 ఏళ్ళ తర్వాత, ఒక 4 ఏళ్ళ తర్వాత నా విలువ తెలుస్తుంది, నా కళ తెలుస్తుంది ఎప్పుడన్నా అనుకున్నారా? అనుకున్నాం. వాళ్ళు ఎదురయ్యారు, సారీ చెప్పారు. సారీ రా, ఆ రోజు నేను అనాల్సింది కాదు, ఈరోజు నీ విలువేందో అర్థమైంది అని అన్నారు. మనం క్షమించి వదిలేయడమేనా? ఇంకా అదే అట్లా పెట్టుకొని నువ్వు ఆ రోజు అట్లా చేసినావు, ఈ రోజు అట్లా చేసినావు, నేను నీ రివెంజ్ తీసుకుంటే కుదరదు అన్న. అప్పుడు సిచ్యువేషన్ అప్పటిదే. మీ గెలిపే రివెంజ్ అవుతుంది, రివెంజ్ తీసుకోవాలి. అంటే నా కార్ కూడా సక్సెస్ ఇస్ ది బెస్ట్ రివెంజ్ అని ఉంటుంది. ఇదేంటి ఇక్కడ కూడా అదేనా సక్సెస్ ఇస్ ది బెస్ట్ రివెంజ్ అని ఉంటుంది. ఇక్కడ ఇంకోటి మ్యూజిక్ సింబల్. అంటే 2 టాటూస్ ఉన్నాయి. అంతే. అంటే మనం దీంతోనే బతున్నాం కదన్న.
సో ఇవి ఉండాలని. ఇంట్లో ఎప్పుడన్నా ఇబ్బంది పడ్డారా అంటే మీ ఫాదర్ నుంచి కానీ మదర్ నుంచి కానీ ఎందుకురా ఇవన్నీ మానేసి ఏదన్నా ఇది చూసుకో అది చూసుకో మన ఐ మీన్ చిన్న వ్యాపారం పెట్టుకో లేదంటే ఏదైనా పని చూసుకో ఇలాంటివి చూసుకో ఎందుకు వచ్చింది? అట్లా అనలేదన్న, మా అమ్మ నాన్న ఎందుకు అనలేను కానీ మా కాళ్ళని అర్థం చేసుకోరు. మా అమ్మ నాన్న ఇద్దరికి నిజంగా ఎన్ని దండాలు పెట్టినా తప్పలేదు. వాళ్ళు మమ్మల్ని బాగానే ప్రోత్సహించారు. అంటే వాళ్ళకి తెలుసు అంటే వీళ్ళకి ఏదో ఒక తపన ఉంది. వాళ్ళంతా కష్టపడి కూడా మాకు ఛార్జీలకు ఇచ్చి ఇట్లా వెళ్తున్నాం అమ్మ అంటే అప్పు చేసినా సరే ఇచ్చేవాళ్ళు. బంగారం కుదబెట్టి ఆల్బమ్ చేస్తుంటే ఇచ్చిన రోజులు ఉన్నాయి. మా ఫస్ట్ ఆల్బమ్కే మా అమ్మ బంగారం కుదబెట్టి మాకు చెప్తే నమ్మము, పుస్తే కుదబెట్టి ఇచ్చిన రోజులు ఉన్నాయి. పుస్తే కుదబెట్టి ఇచ్చిన రోజులు ఉన్నాయి. అప్పట్లోనే 10 సంవత్సరాల కిందనే 5,000 ఇచ్చి పంపించింది. ఆ టైంలోనే ఆల్బమ్స్ చేసినాం. ఆల్బమ్ ఆ కెమెరామెన్ చక్కగా తీయక డిలేట్ అయింది. తర్వాత సఫర్ అయినాం, మళ్ళీ స్టార్ట్ చేసినాం. మళ్ళీ చెప్తున్నాను కదా, ఇంకా స్టార్ట్ అయిందంటే ఇందులోనే సక్సెస్ అయిన తర్వాత మీ మదర్కి మరి ఏమి ఇచ్చారు గిఫ్ట్ మీ నుంచి? ఆవిడ ప్రైడ్ ఫీల్ అయ్యేలాగా. అమ్మక ఇద్దరం కలిసి అమ్మకి అంటే మనం ఆమెకు ప్రతి సందర్భంలో చెప్తా ఉంటారు కదా, అన్న మీ కొడుకులు ఇట్లా అరే పాటలు పాడేటోళ్ళ అమ్మరా, రామలక్ష్మణ్ వాళ్ళ అమ్మ, అరే వాళ్ళ అమ్మరా, ఇలా ప్రౌడ్గా చెప్తున్నారు. మా చుట్టాలు చాలా చీపు చూసేవాళ్ళు మమ్మల్ని. చీప్ అంటే చాలా అంటే మా అప్పుడున్న సిచ్యువేషన్లో ఇల్లు కరెక్ట్ ఉండేది కాదు, పొలం లేకుండేది కాదు, చాలా ఇబ్బందులు పడ్డ రోజులు ఉన్నాయి. చాలా కటిక దరిద్రమైన జీవితాన్ని అనుభవించడం. ఒక దిక్కు ఇట్లా వర్షం కురుస్తూ ఉంటే ఒక దిక్కు ఇట్లా పడుకున్నా, అలాంటి ఫ్యామిలీ మాది. సో అక్కడ నుండి ఎప్పుడైతే మా లైఫ్ స్టార్ట్ అయిందో ఇంకా వెనుదిరిగి చూసుకోలేదన్న. మనకి ఏది లేదో ప్రతిదీ మనం కొన్నాం. మనకి ఏది బాధ కలిగిందో ప్రతిదీ మనం కైవసం చేసుకున్నాం. ప్రతిదీ ఇప్పుడు కార్లో తిప్పుతున్నారు, అప్పుడు ఎంత కష్టపడిన కార్లో తిప్పాను, ఫ్లైట్లో తిప్పాను. మా ఊర్లో అంటే ఇది గొప్ప కానీ కాదన్న, ఏముంది 5,000 పెడితే ఫ్లైట్ పెద్ద పని కాదు, కానీ ఆ ఎక్కియాలన్న మనసు ఉంటుంది చూసినావా, అది గొప్పది. అంటే నేను ఎక్కించిన చెప్పట్లేదు. మా ఊర్లో చాలామంది నా ఫ్రెండ్స్ కానీ మా చుట్టుపక్కల కానీ అందరూ మీ అమ్మ నాన్నను విమానంలో తీసుకెళ్ళినవరా తిరుపతి యాత్రకు, మామూలు వీక్షణ కాదురా, నువ్వు చాలా పుణ్యాత్మునివిరా అంటారు ప్రతి ఒక్కరు. మా అమ్మ నాయనను మొదటిసారి విమాన ప్రయాణం మా భార్యని అందరం కలిసి ఫ్యామిలీ సమేతంగా తిరుపతి తీర్థయాత్రకు తీసుకెళ్ళి చూసిన వాళ్ళు మస్తు భలే అనిపించింది వాళ్ళకి. ఎప్పుడు ఆకాశంలో చూసిన మేము ఈరోజు విమానంలో పోతున్నాం అంటే ఇది ఎంత ఆశ్చర్యం ఉందిరా, అసలు మాకు అసలు ఎక్కుతామని కూడా అనుకోలేదు. అసలు మాకు ఆనందం లేదు. కానీ అందరూ అమ్మ మీరు మా వాళ్ళని అంటారంట, మా ఊరోళ్ళు ఉంటారు కదా, మీరు మీది మోటార్లో పోయినా ఓమ్మ మీది మోటార్లో పోయినట్ట వీళ్ళంట వాళ్ళ పిల్లలు ఎక్కించారంట అట్లా మాట్లాడుకుంటారు. ఊర్లు ఉంటాయి కదా అట్లా. ఇలాంటి పిల్లలు ఆనందం అయితే ఫస్ట్ మా ఊర్లో మొత్తం నన్ను అనుకుంటారు. మా ఊరు ఏంది, మా చుట్టుపక్కల మా ఫ్రెండ్స్ అందరూ అమ్మ నన్ను మొదటి విమాన ప్రయాణం చేయించడం అంటే చాలా గొప్ప విరా అని అంటారు. అంటే వాళ్ళ పేరు వస్తుందని కాదు, వాళ్ళని ఎక్కియాలనుకున్నా. అంటే చిన్నప్పుడు ఆకాశంలో అమ్మ విమానం అనేటువంటి. సో ఇలా మనం బేసికలీ ఇప్పుడు మీరే ఎంత ఆనందపడుతున్నారంటే మీ తల్లిదండ్రులు చాలా ఆనందపడతారు. మీ మదర్ ఇంకా మామూలు ఆనందం ఉండదు, మనం గెస్ట్ చేయలేం దాన్ని. అంటే ఒక 5 ఏళ్లలో మారిపోయింది ఇదంతా కదా, లైఫ్ అంతా ఒక 5 ఏళ్లలో మారింది అంతే అన్న. ఎగ్జాక్ట్లీ 5 నుంచి 7 ఏళ్ల లోపు అసలు ఎట్లుండే హైదరాబాద్ ఎట్లా మారిపోయింది చూసినావు కానీ. నేను అనేది మీ లైఫ్ మారింది, హైదరాబాద్ మారింది. ఇప్పుడు ఇంకొక 5 ఏళ్ళలో ఇంకా చేయాలన్నా. ఇప్పుడు మనకు వచ్చిన సక్సెస్ అయితే పెద్ద సక్సెస్ కాదని నేను అనుకుంటా. అంటే కష్టం తప్పించింది, మైండ్లో కష్టాలు అలాగే అంటే మైండ్ వర్క్ అట్లే ఉంది. సో ఓకే, మనం అనుకున్న దానికి వచ్చింది సక్సెస్, పెద్ద సక్సెస్ కాదు ఇది. ఇంకా నేను చేరుకోవాల్సింది ఇప్పుడు వచ్చింది కేవలం ఒక 50%. ఇంకా 50% ఉంది. సినిమాలు చేయాలి, మనం నలుగురికి సహాయపడాలి. సో మనం అంటూ ఒక సంస్థ పెట్టాలి, మనకంటూ ఒక సేవ, స్వచ్ఛంద సేవలు ఏదో ఒకటి చేయాలన్న ఇదైతే ఉంది. చూద్దాం. ఇప్పుడు ఇంతవరకు అయితే దేవుడు తీసుకొచ్చిండు, రేపు ఎట్లుంటుందో మనకు తెలియదు. మీ అంచనా ఎలా ఉందంటే, మీ హోప్ ఉంటుంది కదా ఒకటి, 5 ఏళ్లలో ఈ స్థాయిలో ఉండాలి, ఈ స్థాయిలో ఉంటాను అని ఒక దృఢ సంకల్పంతో మీకు ఒకటి ఉంటుంది మనసులో, ఒక ఆశ ఉంటుంది. అవును, ఆశ ఏంటి అన్న? ఈ లైఫ్ అయితే ఇంతవరకు వచ్చిందన్న. అంటే ఇంకొక 10 years లోపు మంచిగా గ్రాండ్గా మంచిగా సక్సెస్ అయ్యి మా ఊర్లోనే అనాథలకు సంబంధించి ఒక ట్రస్ట్ను పెట్టాలనుకుంటున్నా. ఒక స్వచ్ఛంద సంస్థ అయితే పెడతా, రాము సేవ ట్రస్ట్ ఏదో ఒకటి అయితే పెడతా ఖచ్చితంగా. నా నుండి అది ఉండాలి. సో సినిమాల పరంగా ఇందులో నేను కనుక ఇంకా సక్సెస్ అయితే అవకాశం కోసం బాధపడుతున్న ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తా. ప్రతి ఒక్కరికి, అది సింగింగా, యాక్టింగ్గా, ఏదైనా ఎనీవన్
ఆడు బాధపడద్దు. మహా అంటే ఒక అవకాశం అని ఫ్యూచర్ బాగుందా ముందుకెళ్తాడు, లేదా వెనక్కి వెళ్తాడు, అంతే కదా. ఒక్క అవకాశం గురించి ఇంత సఫర్ అయిన నేనే ఒక 10 సంవత్సరాలు ఇంతవరకు కూడా నాకు సరైన సినిమా అవకాశం రాలేదు. అలాగని వాళ్ళని నేనేం తప్పుగా అనుకోవట్లేదు. ఏదో ఒక రోజు నేనే సినిమా తీసే స్థాయికి వెళ్తానేమో, నేను తీస్తా, అదే ఆ రోజు అదైతే నాకుంది. సో అవకాశం గురించి సఫర్ అయిన ప్రతి ఒక్క కళ ఉన్నాడు, అలాగని విచ్చలవిడిగా కాదు, కళ ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళ టాలెంట్ చూసి అవకాశం కల్పించే ఇదైతే ఒకటి పెట్టుకుంటా. తర్వాత ఒక ట్రస్ట్ అయితే పెడతాను. సో ఇప్పుడు మీరు రజనీకాంత్ డైలాగ్ ఉంటుంది, నేను గెంజి చూసాను బెంజు చూసాను అని చెప్పి. సో గెంజే బెంజ్ రెండు చూసుంటారు, రెండు ఎక్కారు. ఐ మీన్ నేల కూడా చూసిన, నేల టికెట్ అంటారా, అది కూడా చూసిన. ఓకే, ఇప్పుడు మీరు ఈ డబ్బు యొక్క ప్రాధాన్యత, డబ్బు విలువ ఏంటి, డబ్బు యొక్క ప్రయారిటీ ఏంటి లైఫ్లో అన్నీ చూశారు. డబ్బుకి బంధాలకి అన్నిటికీ విలువ చూశారు. బట్ ఇప్పుడు రామలక్ష్మణ్ అని అనుకున్నాం కదా, ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఈ డబ్బు మీ మధ్య ఏమన్నా, ఐ మీన్ మీ మధ్య ఇంకా అన్యోన్యతను పెంచుతుందా, ఏమన్నా దానివల్ల ఏమన్నా నెగిటివిటీ ఏమన్నా కనిపిస్తుందా ఎప్పుడైనా? అదేం లేదన్న, అలాంటి ఏదేం లేదు. ఇప్పుడు పెళ్ళిళ్ళు అయినాయి కాబట్టి అంతకన్నా ముందు బ్యాచిలర్ లైఫ్ ఉన్నప్పుడు కలుసుకొని అదంతా ఉండేది. సో ఇప్పుడు పెళ్ళి అయినా కాబట్టి తప్పదు, కొన్ని సిచ్యువేషన్లో మనం ఇప్పుడైతే అందరం ఒకటే తరుణం. సో ముందు ఎవరి ప్లాట్ఫామ్ అంతే, ఎవరి అవకాశాలు బట్టి వాళ్ళు అంతే. ఇప్పుడు బుల్లెట్ బండి లక్ష్మణ్ అనేది ఆయనకు ఒకటి ఉంది, రామ్ అద్నన్ అనేసి నాకు ఒకటి ఉంది. సో ఇద్దరం ఒకటే, నేను విడిపోయినా అట్లా కాదు. సో ఇప్పుడు ఆయనకు పాట రాస్తే ఒక పెద్ద రెవెన్యూ ఇస్తారు, నేను పాట పాడితే చిన్నది కాబట్టి ఒక చిన్న రెవెన్యూ. అంటే నాకున్న దాంట్లో నాకు ఆయనకున్న దాంట్లో ఆయనకి. సో అట్లా ఏమన్నా ఉంటే ఉండవచ్చు. మీకు కూడా మీ పేరు ముందు ఒక పాట, మీ పాటను ఎలా పెట్టాలి, ఐ మీన్ మీ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అది కూడా స్టార్ట్ అవుతుంది నాకు తెలిసి. మీ అప్కమింగ్ ప్రాజెక్ట్లో ఏదో ఒక పాటని మీ పేరు ముందు పెడతారేమో నాకు తెలిసి, రామద్న అని కాకుండా ఇప్పుడు ఏదో ఒక పేరు మీ పాట. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చేయబోతున్న పాటని అది అవుతుండొచ్చు నాకు తెలిసి, దేవుని దయ వల్ల మళ్ళీ కనుక మంచి సక్సెస్ వస్తే ఖచ్చితంగా మళ్ళీ వచ్చి ఇంటర్వ్యూ ఇస్తా. ఇప్పుడు ఫోక్ సాంగ్ చేస్తున్నాం. ఓకే, ఆ పాట గురించి ఏమన్నా కొంచెం చెప్తారా? అంటే మాకు పేరు వద్దు, ఏం పాట ఏమొద్దు, బేసిక్గా ఏ బ్యాక్గ్రౌండ్ దేని నుంచి తీసుకున్నారు? పక్కా తెలంగాణ మాస్ ఫోక్ సాంగ్. ఓకే, ఇంతవరకు ఎవరు ఆ జానర్ టచ్ చేయని సాంగ్, ఖచ్చితంగా చెప్తున్నా ఊపుతుంది. పక్కా నేనే చేస్తున్నా లీడ్ రోలు. దేవుని దయ వల్ల, అంటే అది ఎంత వ్యూవర్షిప్ వస్తుంది, ఎంత కలెక్షన్ చేస్తుంది నాకు తెలియదు. బట్ పాట మాత్రం 100% ప్రతి ఒక్కరు సాటిస్ఫై అవుతారు, ప్రతి ఒక్కరు రీల్ చేస్తారు. మళ్ళీ ఒక చిన్నపాటి వైరల్ అయితే స్టార్ట్ అవుతుంది ఫోక్లో. అంటే ఇంతవరకు నేను లవ్ ఆ టైప్ ఆఫ్ చేసిన, తర్వాత రాధా అని మధ్యలో ఒకటి చేసిన, దాని తర్వాత కొత్తగా ఏదైనా చేస్తున్నంటే ఈ ఫోక్ సాంగే. యాక్చువల్లీ దానికి సంబంధించి షాపింగ్ అవి చేస్తూ ఉంటేనే ఇంటర్వ్యూ అనే ఉన్నది, అన్నకు టైం ఇచ్చిన కాబట్టి ఇక వచ్చేసిన. సౌండ్ ఫుల్ పెడితే బేస్ గుబ్బని గుద్దుద్ది. అయితే పక్క సాంగ్ నీకు పంపిస్తా, విని మీ ఫీడ్బ్యాక్ చెప్పండి. ఓకే, మీకు పర్సనల్గా పంపిస్తా. ఓకే ఓకే, అంటే మీకు అనిపించింది చెప్పండి, పర్లేదు. సో ఇప్పుడు మీ కోవలో, ఐ మీన్ మీ కోవలో కొంచెం సక్సెస్ అయిన వాళ్ళని నేను, భీమ్స్ గారు కొంచెం సక్సెస్ అయ్యారు. అమ్మో, మామూలు సక్సెస్ కాదు అన్న మంచి క్లోజ్ నాకు, మామూలు క్లోజ్ కాదు. చాలా సాంగ్స్కి నాకు ట్రాక్ వాడిచ్చింది, కానీ అక్కడ తెలుసు కదా ప్రొడ్యూసర్లు, చెన్నై సింగర్ అని, ముంబై సింగర్ అని, ట్రాక్ వరకు నా వాయిస్ అన్న. ఎందుకు నాకు ధమాకలో నేను లక్ష్మణ్ కోరస్లు వాడినాం, దండగడల్ అనేదిలో రప్ప 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 బ్యాక్ అరే అంటారు చూడు బ్యాక్గ్రౌండ్ లో, ఆ వాయిస్లు మావే. పేరు కూడా ఉంటుంది డిస్క్రిప్షన్ లో చూడండి. భీమ్స్ అన్న మంచి వ్యక్తి, మాకు ఆ విషయంలో మాకు చాలా సపోర్ట్గా ఉన్నాడు అన్న. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాడు అన్న. ఆల్ ది వెరీ బెస్ట్ నీకు, అసలు మామూలు విషయం కాదు. అసలు నిన్ను కలుద్దామంటే కూడా టైం దొరకట్లేదు. సూపర్ అన్న, సంతోషం. మా అన్న సక్సెస్ అయినా, లవ్ యూ. యాక్చువల్లీ ఈ ఫోక్ సాంగ్స్ ని రీమిక్స్ ట్రెండ్ తీసుకొచ్చింది కూడా ఆయన. అవునవును, 100%. సో మీరు దేవుని దయ వల్ల నాకు కూడా అదే తరహాలో అటు మ్యూజిక్ సెక్షన్ల పరంగా, అటు ట్యూనింగ్ పరంగా ఏమైనా అవకాశాలు వచ్చినా కూడా ఆ సెక్షన్ లో వెళ్తాను నేను. మ్యూజిక్ డైరెక్షన్ కూడా చూద్దాం, దేవుడు ఎట్లా పెడితే అట్లా అన్న. ప్రస్తుతం అయితే నడుస్తూ ఉంది, మనం బతికేది మ్యూజిక్ మీదే కాబట్టి సో తప్పలేదు, మన మ్యూజిక్ కావడంలో తప్పలేదు. సో మీరు ఆశించిన ఆ విజయం మీ అప్కమింగ్ ప్రాజెక్ట్తో రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ అన్న. ఇన్ని ఇంటర్వ్యూలు చేసినా ఇంత హ్యాపీగా అయితే నేను ఎక్కడ లేదు. చాలా అంటే చాలా మస్తు అనిపించింది. సో మంచి పాటతో ఎండ్ చేద్దాం మన ఇంటర్వ్యూ. తూరు పింటి చిన్నదానా తుమ్మ కొమ్మల మంచుదానా, తూరు పింటి చిన్నదానా తుమ్మ కొమ్మల మంచుదానా,
పత్తి మీద మంచు వాలిందో, జింక 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 సుందరి సరంగిరిగిరి సన్నజాజులు, పోలు పోసిన పొన్నె పువ్వులు, సాలు పోసిన మల్లె పువ్వులు, నన్ను చూసి నవ్వమాకండి ఓ చిన్నదానా, నన్ను చూసి నవ్వమాకండి. ఇంటి ముందల సింత చెట్టు అనలు కొనలు తాకుతుంటే, అందులోనొక కొమ్మ పోతే అర్థమేమని చెప్పెదా. ఎంత ధనుడవు లక్ష్మణ గుడిసె పట్నం గట్టుకొని, గుర్తుకే మనముందమా. ఎంత ధనుడవు లక్ష్మణ గుడిసె పట్నం గట్టుకొని, గుర్తుకే మనముందమా. దాచటింటి చిన్నదానా దంతె కొమ్మల మంచుదాన, దాచటింటి చిన్నదానా దంతె కొమ్మల మంచుదాన, పత్తి మీద అరే పత్తి మీద మంచు వాలిందో, జింక 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 సుందరి సరంగిరిగిరి సన్నజాజులు, పోలు పోసిన పొన్నె పువ్వులు, సాలు పోసిన మల్లె పువ్వు, నన్ను చూసి నవ్వమాకండి ఓ చిన్నదానా, నన్ను చూసి నవ్వమాకండి. అంటే వితౌట్ ఏ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ లేకుండా ఇన్స్ట్రుమెంట్ ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇంకా. ఈ పాటలకు అవసరమే లేదు అసలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ అండి. యూ, లవ్ యూ అన్న. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.